మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభుత్వం తరపున ప్రగాఢమైన సంతాపాన్ని, సానుభూతిని, వారికి ఈ శోకాతప్త సమయంలో మనోనిబ్బరం కూడా కోల్పోకుండా ఉండాలని వారి కుటుంబీకులందరికీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. రవాణా మంత్రి గారు చెప్పినట్టు ముందుగా ఈ సంఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని, విస్మయాన్ని వ్యక్తం చేస్తూనే ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఇట్లాంటి దుర్ఘటన జరగడం నిజంగా కూడా బహుశా చరిత్రలోనే ఇంత పెద్దటి ప్రమాదం జరగడం మొదటిసారి అనుకుంటుంది. అందులో బాధాకరం, మరణించిన వారందరూ కూడా పేద కుటుంబాల నుంచి ఉన్నవారు. అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మరి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక 5 లక్షలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పక్షాన ఒక 3 లక్షల నష్టపరిహారాన్ని కూడా వెంటనే ప్రకటించడం జరిగింది. కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా కోల్పోయిన ప్రాణాలని తిరిగి తేలేని పరిస్థితి. మరి ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కూడా కోరిన విధంగా వెంటనే మంత్రి గారు కూడా ఇక్కడి డిపో మేనేజర్ను సస్పెండ్ చేయడం, జరిగిన ఘటనపై కూడా ఒక విచారణను కూడా జరిపిస్తామని వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి ఆ కుటుంబాలన్నిటికీ కూడా హృదయపూర్వకమైన ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈ ప్రమాదకరమైన ఇట్లాంటి ప్రమాదం జరిగిన సందర్భంగా అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి వైద్య ఖర్చులు ఎవరైతే ఈరోజు హాస్పిటల్లో ఉన్నారో, జగిత్యాల హాస్పిటల్లో కొంతమంది ఉన్నారు, కరీంనగర్లో కొంతమంది ఉన్నారు, కొంతమందిని హైదరాబాద్ తరలించాల్సిన అవసరం ఉంది. వారందరికీ కూడా ప్రభుత్వ ఖర్చులతో ఎంత ఖరీదైన వైద్యం చేయాల్సి ఉన్నా వారిని కాపాడే ప్రయత్నం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేస్తామని కూడా చెబుతూ ముఖ్యమంత్రి గారికి ఈరోజు కొంత ఈ సంఘటన జరిగిన తర్వాత వారు తీవ్రమైన విస్మయానికి కూడా గురయ్యారు, తీవ్రమైన దిగ్భ్రాంతిని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే మా ముగ్గురిని కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకోవాలని చెప్పి కూడా వారు ఆదేశించడం జరిగింది. వారికి అన్ని వివరాలు కూడా మేము వెళ్ళి నివేదించిన తర్వాత ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చేయాలనేది తప్పకుండా ఒక ఆలోచన కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మరణించిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపం. 86 మంది ప్రయాణిస్తున్నారు, అందులో మోతాదుకు మించి ప్రయాణికులు ఉన్నారు అనేదే అందరూ కూడా చెప్తా ఉన్నారు. 86 టికెట్లు కూడా ఇచ్చారని కూడా చెప్తా ఉన్నారు. మరి దానికోసమే రవాణా మంత్రి గారు స్పందించి ఓవర్లోడ్ కూడా ఉన్నది కాబట్టి దానికి బాధ్యుడిగా స్థానిక డిపో మేనేజర్ గారిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. విచారణ కూడా జరిపిస్తామని వారు చెప్పారు. ఎందుకంటే పల్లె వెలుగులో జనరల్గా ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ ప్రయాణం చేసే బస్సులు కాబట్టి, లాంగ్ డిస్టెన్స్ కాదు కాబట్టి ఇట్లాంటి దుర్ఘటనలు జరగవు. కానీ ఈరోజు జరిగింది నిజంగా ఒక అసాధారణమైన, ఒక హృదయ విదారకమైన సంఘటన కాబట్టి వారు అన్ని కోణాల నుంచి కూడా విచారణ జరిపించి చేస్తానని చెప్పారు. కాబట్టి దయచేసి ఆ విచారణ జరిగే వరకు కూడా మీరందరూ కూడా ఓపికగా ఉండాలని చెప్పి కూడా ఈ టైంలో